గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అంతా రెసిషన్ జరుగుతుంది. అలాగే జాబ్స్ ఉండట్లేదు. లైక్ ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ అందరు సఫర్ అవుతున్నారు. సో ఈ వీడియోలో మన కెరియర్ని రెసిషన్ ప్రూఫ్గా ఎలా బిల్డ్ చేసుకోవాలో ఆర్ కన్సిస్టెంట్గా మనం ఏం చేయగలం ఈ రెసిషన్లో అనేది కొన్ని టిప్స్ షేర్ చేస్తాను. మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్స్ కానీ ఆర్ ఏదైనా కెరియర్ రిలేటెడ్ సంథింగ్ ఏదైనా చెప్పాలనుకుంటే డూ కామెంట్ అవుట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్, మీరు ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. సపోజ్ ఒక టీమ్ ఆఫ్ 10 కానీ ఆర్ మీ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. సంథింగ్ వర్క్లో ఉన్నారు మీరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ ఫ్రెషర్ అయినా సరే అసెస్ యువర్ స్కిల్స్. నేను ఫస్ట్ షేర్ చేసే పాయింట్ ఏంటంటే అసెస్ యువర్ స్కిల్స్ అనమాట. అసెస్ యువర్ స్కిల్స్ అంటే సంథింగ్ మీరు వర్క్లో ఉన్నప్పుడు మీ కంట్రిబ్యూషన్ ఎలా ఉంది వర్క్కి, అంటే మీరు యూనిక్గా మీ స్కిల్స్ ఏమి ఉన్నాయి, యూనిక్ స్కిల్స్ అంటే ఒక టీమ్ ఆఫ్ 10లో ఉన్నప్పుడు మీరు టెక్నికల్ స్కిల్స్ కానీ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఆర్ అడాప్టబిలిటీ, డిపెండబిలిటీ ఏదైనా సరే, అంటే మీకున్న యూనిక్ పర్స్పెక్టివ్ ఏంటి పీపుల్ మధ్యలో మీరు స్టాండ్ అవుట్ అవ్వడానికి. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈ సంథింగ్ ఇంపార్టెంట్ అనమాట. మనం పాజిటివ్గా ఉంటేనే, సపోజ్ మీకు ఒక కంపెనీలో జాబ్ ఆర్ లే ఆఫ్ అయింది సపోజ్ అనుకుందాం. అలాగా మీకు ఒక ఫియర్ ఉండకూడదు లోపల. అంటే ఇది పోతే నెక్స్ట్ ఏంటి అంటే మనం రెసిషన్కి భయపడకూడదు ఫస్ట్. అంటే మనం టెక్నికల్గా కానీ ఆర్ కమ్యూనికేషన్ పరంగా కానీ మనం స్ట్రాంగ్ ఉండాలి. సాఫ్ట్వేర్ ఐటీ అనేది ఒక ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్. ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండడము, అలాగా దాని నుంచి మనం బయటకు వచ్చేలాగా చూడాలంటే ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది సంథింగ్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మన గురించి అవగాహన ఉండాలి మనకి. ఆర్ అది ఫస్ట్ థింగ్. అసెస్ యువర్ స్కిల్స్. మీ దగ్గర ఉన్న యూనిక్ స్కిల్స్ ఏంటి, ఆర్ మీరు ఈ కంపెనీకి కానీ ఆర్ మీరు వర్క్ చేసే ఎన్విరాన్మెంట్కి ఏం కంట్రిబ్యూట్ చేయగలరు అనేది అనమాట. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి బిల్డింగ్ స్కిల్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు చెప్తారు బిల్డింగ్ స్కిల్స్ ఈజ్ సంథింగ్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. అది రెసిషన్ ఎప్పుడు పోతుంది అనేది ఎవరు చెప్పలేరు. సో బిల్డింగ్ స్కిల్స్ అనేది ఓన్లీ టెక్నికల్లే కాదు, ఆర్ అంటే మీరు జావా ఫుల్ స్టాక్ నేర్చుకుంటున్నారా ఆర్ సంథింగ్ ఏదైనా టెక్ అనే కాదనమాట. ఇంకా అదర్ యాక్టివిటీస్ కానీ కమ్యూనికేషన్ డెవలప్ చేయడం ఆర్ నెట్వర్కింగ్ చేసుకోవడము, కమ్యూనికేషన్ కానీ అలాగే నెట్వర్కింగ్ విత్ పీపుల్ ఇవన్నీ కూడా స్కిల్స్ కిందకే వస్తాయి. ఆర్ మీరు ఇంకేదైనా రైటింగ్ కానీ కంటెంట్ రైటింగ్ ఆర్ సంథింగ్. సో ఏదైనా సరే మీ ఏరియా ఆర్ మీ ప్యాషన్ రిలేటెడ్ వీడియో ఎడిటింగ్ ఏదైనా సరే బిల్డింగ్ స్కిల్స్ ఆర్ సంథింగ్ ఇంపార్టెంట్. అలాగే మీరు మీకున్న స్కిల్స్ కానీ మీ రెజ్యూమేలో పెట్టడానికి ట్రై చేయండి. అంటే అన్ని రకాలుగా ట్రై చేసుకోవాలి. ఓన్లీ జాబ్ మీదే డిపెండ్ అయితే అది సంథింగ్ కరెక్ట్ కాదు. సంథింగ్ ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి ఆర్ అలాంటివి అనమాట. కంటెంట్ రైటింగ్ కానీ మీరు ఏదైనా సరే మీ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోండి. దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ అనమాట. సో అది సెకండ్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, ఈ గ్యాప్లో చాలామంది పర్స్యూ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ నేను చెప్పాలనుకునింది సంథింగ్. ఇప్పుడు రెసిషన్ నడుస్తుంది కాబట్టి చాలామంది హైయర్ స్టడీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, లైక్ ఎంబీఏ ఆర్ ఎంసీఏ అనేది. అంటే అడాప్ట్ చేసుకునేటప్పుడు కూడా ఏదైనా సరే హైయర్ ఎడ్యుకేషన్కి మీ ఇంట్రెస్ట్ తగ్గట్టు వెళ్ళండి. లైక్ బీటెక్ వరకు అంటే ఓకే, అంటే మనము ఎవరొకరు చెప్తే ఈ బ్రాంచ్ తీసేసుకున్నాము అలా చదివేస్తాం. సో హైయర్ ఎడ్యుకేషన్స్ ఆర్ సంథింగ్ వాల్యుబుల్ అనమాట. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఇంకేదైనా ప్రిఫర్ చేసుకునేటప్పుడు మీ ఇంట్రెస్ట్ కూడా చూసుకోండి కెరియర్ ఆపర్చునిటీస్తో పాటు. లైక్ ఎంబీఏ తీసుకుంటున్నారా, ఎంసీఏ తీసుకుంటున్నారా అనేది. సో హైయర్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. అలాగా మీరు చేయొచ్చు ఈ రెసిషన్ టైంలో. హైయర్ ఎడ్యుకేషన్ నాకు ఇంట్రెస్ట్ లేదు అలాగా వద్దు అనుకుంటే, మీరు ఏదైనా సంథింగ్ మీరు ఇప్పుడు సపోజ్ ఒక ఒరాకిల్లోనే పని చేస్తున్నారు అనుకుందాం. మీరు వర్క్ చేసే టెక్నాలజీ ఆర్ జావా ఏదైనా సరే ఆర్ టెస్టింగ్ ఏదైనా సరే, ఈ ఫీల్డ్స్లోనే మీరు ఎక్సెల్ అవ్వడానికి ట్రై చేయండి. లైక్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, అంటే అఫీషియల్ సర్టిఫికేషన్స్, మామూలు కోర్సెస్ సర్టిఫికేట్స్ కాదు ఇది. లైక్ ఇప్పుడు జావాకు ఉంది, లైక్ ఒరాకిల్ సర్టిఫికేషన్ చేస్తారు, ఆ టెస్టింగ్ ఉంది, ఐఎస్క్యూటీబీ ఉంటుంది. సర్టిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా హెల్ప్ చేస్తాయి మీకు. అంటే నెక్స్ట్ మీరు
స్విచ్ అయ్యేటప్పుడు కూడా యూ కెన్ షోకేస్ యువర్ సర్టిఫికేషన్స్ ఆల్సో. సో మీ రెజ్యూమేలో కానీ మీకు చాలా హెల్ప్ చేస్తాయి. మీ స్కిల్స్ పరంగా కానీ మీరు చూపించచ్చు నెక్స్ట్ కంపెనీకి, ఇలా నేను సర్టిఫికేషన్స్ చేశాను, నా స్కిల్స్ డెవలప్ చేసుకున్నాను రీరెషన్ టైప్లో అని చెప్పి. సో అది 4th పాయింట్. అలాగే లాస్ట్ అండ్ 5th పాయింట్ వచ్చేసరికి వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. లైక్ 2 years బ్యాక్ మనకి ఇలా ఉంటుందని తెలియదు సిచ్యువేషన్ అనేది. బట్ ఇప్పుడు చాలా మారిపోయింది. లైక్ కోవిడ్ టైంలో వేరేలా ఉన్నాయి థింగ్స్ అన్నీ. సో ఇప్పుడంతా మారిపోయింది కదా, దానికి మనం ఫియర్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే భయం అనేది అందరికీ ఉంటుంది. బట్ ఏం చేయగలము అనేది ఆలోచించాలి కదా. సో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ అంటే ఐటీ మార్కెట్ అనే కాదు, అన్నిటికీ అసలు బయట ఏం జరుగుతుంది అనేది ఒక అవగాహన ఉండాలి. లైక్ ఏ జాబ్స్కి ఇప్పుడు సపోజ్ మనం తీసుకుంటే ఏఐ అండ్ ఎంఎల్, పైథాన్, ఇవన్నీ .NET, రియాక్ట్ ఇలాంటివి ట్రెండింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు. సో అటు సైడ్ మీకేమన్నా మీరు అక్వైర్ చేసుకోవచ్చా స్కిల్స్ కానీ ఏదైనా సరే. అలాగా మార్కెట్ ట్రెండ్కి దగ్గర ఉండండి, ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉండండి. సో అవి నేను చెప్పాలనుకున్న పాయింట్స్. సో యా, సో దెర్ ఆర్ ప్లెంటీ ఆపర్చునిటీస్ అనమాట. మనం జస్ట్ ఫియర్తో ఉండకూడదు, అది నేను కన్వే చేయాలి అనుకున్నది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు వీడియో ఎలా అనిపించిందో డూ కామెంట్ అవుట్. అలాగే ఇంకా ఎలాంటి రిలేటెడ్ వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.